ఆర్ యు రెడీ? డి, ఏమని ప్రార్థన చేయాలి? ఉజ్జీవాన్ని అనుగ్రహించు దేవా. ఏమని ప్రార్థన చేయాలి? ఉజ్జీవాన్ని అనుగ్రహించు దేవా. విల్ యూ నాట్ రివైవ్ అస్ అగైన్? రివైవ్ అంటే తిరిగి బ్రతికించండి, మరలా బతికించండి. మీరు వాక్యం అయిపోయినాక మీరు చదవండి. కీర్తనల గ్రంథం 85:5. నిత్యము కోపించెదవా, నువ్వు మరలా మమ్ములను సంతోషపరచవా. 3, మమ్ములను మరలా బ్రతికించవా. 3 ప్రశ్నలు అడుగుతున్నారు. అయ్యా, నిత్యము మా మీద కోపంగా ఉంటావా? నిత్యము కోపంగా ఉంటాడు ఆయన. సాతాను గడి చెప్పేది అబద్ధం. నిత్యము ఆయన కోపంగా ఉండడు. బైబిల్ చెప్తుంది ఆయన కోపం నిమిషమాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. హల్లెలూయా. 24 గంటల కోపంతోనే ఉంటాడా? కొంతమంది భర్తలు ఉంటారు 24 గంటల కోపంతోనే ఉంటారు. కొంతమంది భార్యలు ఉంటారు 24 గంటల కోపంతోనే ఉంటారు. కొంతమంది అన్న తమ్ముళ్ళు ఉంటారు 24 గంటల కోపంతోనే ఉంటారు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, ఎవరో ఏదో అంటే 10 సంవత్సరాలు అయిపోయినా ఆమె కనబడితే ఎప్పుడు కోపంతోనే ఉంటారు. మరి అది ఏం వెరైటీ మనసత్వం నాకు అర్థం కాదు. దేని బిడ్డలారా, అటువంటి స్వభావాన్ని చూసి ఈ ప్రజలు ఏమంటున్నారంటే దేవునితో, నిత్యము నువ్వు కోపంతోనే ఉంటావా? దేవుడు జవాబిస్తున్నాడు, నా కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. హల్లెలూయా. నువ్వు మమ్మల్ని సంతోషపరచవా, నేను సంతోషపరుస్తా. మమ్మల్ని బ్రతికించవా, మళ్ళా నేను బ్రతికింపజేస్తా. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా మాత్రమే. నేను పోయిన ఆదివారం మీకు చెప్పా. ఏమని చెప్పాను తెలుసా? ఆయన మన పాపమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వాల, మన దోషమును బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలే. దేని బిడ్డలారా, ఆయన గనక మన పాపమును బట్టి మనకి ప్రతిఫలం ఇస్తే ఈ లోకంలో ప్రసంగం చేస్తున్న నేనైనా ఎవడైనా కైమా చేసినట్టు కైమా చేసి నరకంలో పడేయాల. కానీ ఆయన కనికరం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 10, 11, 12, 13 వాక్యాలు పోయిన ఆదివారం చదివాం. మరలా ఇప్పుడు మనం చదువుతున్నాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మళ్ళా కీర్తనల 103, 10, 11, 12, 13 వాక్యాలు మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి ఈ వాక్యం చదవమంటున్నాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఆమేన్. ప్రతి వాక్యానికి ఆమేన్ అనండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. కీర్తనాకారుడు అంటున్నాడు, మన పాపములను బట్టి ఆయన ప్రతీకారం చేయలే, మన దోషములను బట్టి మన ప్రతిఫలం ఇవ్వాల. సమరయ స్త్రీ 5 పురుషులకు భార్య. ఆమె పాపం చూస్తే గనక నిలబెట్టి కాల్చేయాలి దేవుడు. కానీ అటువంటి ఆమెని గొప్ప ఎవాంజలిస్ట్గా మార్చాడు, సువార్తికురాలుగా మార్చాడు. ఆమె ఏమంటారు తెలుసా? నా పాపమును బట్టి ఆయన ప్రతీకారం చేయలే, నా పాపములను బట్టి నా దోషములను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వాల. కృపగల దేవుడు నా స్థితిని మార్చాడు. రాహాబు వేశ్య, ఊరోళ్ళందరూ సావాలా, ఈ బతకూడదు, చచ్చిపోవాలన్నారు. కానీ దేవాది దేవుడు చేసింది ఏంటి తెలుసా? పాపమును బట్టి ప్రతీకారం చేయలే, దోషమును బట్టి ప్రతిఫలం ఇవ్వాల. దేవాది దేవుడు యేసయ్య వంశావళిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రూతుని అడిగితే చెప్పిద్ది, మా పితరుల పాపం, మా పాపం, మా యొక్క సంతానం యొక్క పాపం బట్టి చూస్తే నేను బైబిల్ గ్రంథంలో నా పేరు రాకూడదు,
బైబిల్ గ్రంథంలో స్త్రీల పక్షాన రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి రూత్ గ్రంథం, 2 ఎస్తేరు గ్రంథం. దేవాది దేవుడు పాపమును బట్టి ప్రతీకారం చేయలా, ప్రైజ్ ది లార్డ్, దోషమును బట్టి ప్రతిఫలం ఇవ్వలా. ఆ దేవాది దేవుడు నిత్యము కోపించేవాడు కాదు, మరలా ఆయన తిరిగి బతికిస్తాడు. ఉజ్జీవం అన్న మాటకు అర్థం ఏంటి? రివైవల్ అన్న మాటకు అర్థం ఏంటి? రివైవల్ అన్న మాటకి అర్థం ఏంటంటే, ఇదివరకు ఒక పెద్ద మహావృక్షం, బాగా ఫలాలిచ్చే చెట్టు, కానీ ఏ కారణం చేత ఎండిపోయింది. కానీ మళ్ళా వర్షం పడగానే తిరిగి జీవించిందనుకో, తిరిగి మహావృక్షంగా మార్చి ఫలాలు ఇస్తుందనుకో, దాన్ని ఏమంటారు? ఉజ్జీవం. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో దేవాది దేవుడు మన కుటుంబాలకు ఒక ఉజ్జీవం ఇవ్వనుగాక, మన సంఘాలకు ఉజ్జీవం ఇవ్వనుగాక, మన వ్యక్తిగత జీవితాలకు గొప్ప ఉజ్జీవం ఇవ్వనుగాక, మన బిడ్డల జీవితంలో ఉజ్జీవం ఇవ్వనుగాక, మన ప్రార్థన జీవితానికి ఉజ్జీవం కలుగునుగాక, మన వాక్య జీవితానికి ఉజ్జీవం కలుగునుగాక, నీకు దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధానికి ఒక ఉజ్జీవం కలుగునుగాక. ఇదివరకు ఎలాగుందో దానికి మించిన ఒక ఉజ్జీవం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 3వ పాయింట్, మన కుటుంబాలలో ఉజ్జీవం కలగాలి. మన కుటుంబాల్లో ఉజ్జీవం అంటే ఏంటి? వ్యక్తిగతంగా నువ్వు ఉజ్జింపబడ్డావు. ఆరిపోయిన కట్టెవైన నిన్ను, నన్ను, మనల్ని దేవుడు ఉజ్జీవపరిచాడు. మిగతా ఆరిపోయిన కట్టెలు ఉన్నాయి. నువ్వు నీ ఇంట్లో వాళ్ళని మండించాలి. కుటుంబానికి ఉజ్జీవం కలగాలి. సాతానుగాడి యొక్క తంత్రం ఏంటి తెలుసా? ఇంట్లో ఒక్కడ మండితే చాలు మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోండి అని. నో, నువ్వు మండుచున్న కట్టెవు, ప్రజ్వలిస్తున్న కట్టెవు, బగబగా మండుతున్న కట్టెవు. నీ అగ్ని నిన్ను ఎందుకు తెలుసా? నిన్ను దేవుడు ఒక అగ్నిగా చేస్తున్నాడు. నీ భర్తను నువ్వు మండించాలి, నీ భార్యను మండించాలి, నీ పిల్లలను మండించాలి, నీ కుటుంబములో ఉజ్జీవ అగ్ని రేకెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. నెహమ్యా ఒక్కడు మండాడు, యెరూషలేమును మండించాడు. కుటుంబాలకు ఉజ్జీవం కలిగినాయి. యెరూషలేం గోడలు 52 రోజుల్లో కట్టగలిగారు. నీ కుటుంబానికి ఒక ఉజ్జీవం కలిగితే ఎన్నో రోజుల నుండి ఆగిపోయినవి కొన్ని రోజుల్లోనే నా దేవుడు తిరిగి కట్టించగలడు. ఐగుప్త దేశములో అందరూ విడిపోయి స్కాటర్ అయిపోయారు, కుటుంబాలలో ఉజ్జీవం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. అంతే, పస్కాను ఆచరించారు, గొర్రె పిల్లను బలి అర్పించారు, నిలువు కొమ్ముల మీద అడ్డ కొమ్ముల మీద రక్తం పూశారు, బయటకు వచ్చారు. కుటుంబాలలో ఉజ్జీవం కలిగింది. దేవాది దేవుడు ఆశ ఏంటి తెలుసా? ఇంట్లో ఒక్కళ్ళు కాదు, కుటుంబం రక్షింపబడాలి, కుటుంబం ఉజ్జీవింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ కుటుంబం ఉజ్జీవం పడితే నువ్వు ఏ వీధిలో ఉంటున్నావో, ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నావో ఆ ప్రాంతం రక్షింపబడి దేవుని సన్నిధికి రావడం కల్లారా మనం చూడబోతున్నాం. అతి త్వరలో మనం చూడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ అన్నాడు, నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాం. ఉజ్జీవింపబడ్డారు. మిగతా కుటుంబాలు కూడా అన్నారు, మేము మా కుటుంబం యెహోవాని సేవిస్తాం. ఈరోజు నేను చెప్పనా, వ్యక్తిగతంగా మనం ఉజ్జీవింపబడాలి. బిల్లీ గ్రహం గారు అన్నారు, డూ ఇట్ అగైన్ ఓ లార్డ్. మరలా ఆ ఉజ్జీవాన్ని పంపించు దేవా.